వరకు అయితే సరే ఆయన ఏదో కక్కుర్తి పడ్డాడని వదిలేసేవాడిని కానీ గుడి అని తెలిసి కూడా అల్లరి చేయడానికి జనాన్ని తీసుకొచ్చాడన్న విషయం నాకు మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ రోజు ఉదయానికి తెలిసింది. ఓకే, కావాలని ఆయన తీసుకొచ్చారని తెలిసిందా మీకు? కావాలని మద్యం తాగించి తీసుకొచ్చాడు సార్. అంటే మీరు అధికార పార్టీ శాసనసభ్యులు, మీరు ఇప్పుడు 2-3 సార్లు ఈ పదాన్ని వాడారు, మద్యం తాగించి తీసుకొచ్చారు అని గుడిలో. సో మరి ఏ మేరకంటే ఎవిడెన్స్ ఉందా? మీరు మాట్లాడే మాటలకి ఇవి చాలా పెద్ద స్టేట్మెంట్స్ మీరు ఇచ్చేవి. ఇప్పుడు మద్యం తాగి వచ్చిన వాళ్ళకి ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, అంతే కదా? అవును, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు. అవును, ఆ రెండు చూసే నేను చెప్తున్నాను. మీరు మళ్ళీ ఇప్పుడు ఈ అంశం మీద ఏమన్నా ముఖ్యమంత్రి గారు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారా? వాస్తవానికి నేను పార్టీ పెద్దలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు ఉదయం నుంచి సమాచారం ఇచ్చానండి. ఓకే, సరే 2 రోజులు 3 రోజులు నేను కూడా చూస్తాను. ఎందుకంటే వాస్తవానికి తిరువూరుకి సంబంధించి 3-4 సార్లు ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అని తెలిసిన తర్వాత నేను 4 నెలల క్రితం మాట్లాడాను. ఆ 4 నెలల తర్వాత ఆ రోజు నేను చిన్ని గురించి ఏవైతే అడిగానో ఏ ప్రశ్నకి సమాధానం లేదు. చిన్నిని ఈ రోజైనా అడుగుతున్నా, నేను అడిగిన ప్రశ్నకి ఏ ప్రశ్నకైనా సమాధానం ఉందా? సో మీరు కేసినేని చిన్ని గారిని ఢీకొంటున్నారు, భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బంది పడతారేమో శ్రీనివాస్ గారు. ఢీకొనటం, రాజకీయంగా ఇబ్బంది పడటం ఇవన్నీ ఊహాజనితమైన పదాలండి. ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు స్పందిస్తారు. అవును, ఈరోజు అమెరికా లాంటి ఒక పెద్ద దేశంతో ఇరాన్ లాంటి ఒక చిన్న దేశం ఢీకొంటుంది. అవును, కాబట్టి ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు అది ఆ పోరాటం ఎంతవరకైనా చేస్తాం. సో దేనికైనా సిద్ధంగా ఉన్నారు కొలికపూడి శ్రీనివాస్ గారు. తన ఆత్మ గౌరవానికి భంగం కలిగేటువంటి విషయంలో ఎక్కడ వెనక తగ్గరు, వాళ్ళు ఎవరైనా సరే, సొంత పార్టీ నాయకులైనా సరే. నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కానీ మీరు ఎంపీ గారి నాయకత్వంలో కూడా పనిచేయాలి కదా, మీకు ఎంపీ ఆయనే కదా ఏ నియోజకవర్గాలకి. ఎంపీ గారి నాయకత్వంలో ఎప్పుడు పనిచేస్తామంటే ఎంపీ సమన్వయంతో పనిచేసినప్పుడు పనిచేస్తాం. అంటే మిమ్మల్ని కాకుండా ఇంకెవరైనా ఎంకరేజ్ చేస్తున్నారా నియోజకవర్గంలో? వారానికి ఒక ఆయన్ని తీసుకొస్తాడు, నెలకు ఒక ఆయన్ని తీసుకొచ్చి ఈయనే వచ్చే ఎన్నికలు అభ్యర్థి అని చెప్తాడు. ఇప్పటికి 5-6 అయిపోయారు. ఓకే, కాబట్టి నెలకు ఒకళ్ళని తీసుకొస్తారు. ఆ కమెడియన్స్ కూడా ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత అర్థం అవుతుంది, అరే మనల్ని కూడా కామెడీ పీసులు చేస్తున్నారని. నేను ఇవన్నీ పట్టించుకోనండి. అంతిమంగా ఇప్పుడు మీ మాట అధికారులు వింటున్నారు సార్ నియోజకవర్గంలో? బ్రహ్మాండంగా. ఓకే, అక్కడే ఇబ్బంది లేదు మీకు, అక్కడ ఎవరో అధికారులు మీ మాట వినొద్దు అని ఎక్కడ ఆదేశాలు లేవు. ఒకటండి, అధికారులు వినటం అనేది ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక పనులు నేనేం చేయను. ప్రజల నుంచి నా దృష్టికి వచ్చే ఏ సమస్యనైనా సంబంధిత శాఖ అధికారికి పిలిచి గాని, ఫోన్ లో గాని నేను తెలియజేసినప్పుడు అధికారి స్పందిస్తారు. దానికి సంబంధించి అవకాశం ఉన్నంత వరకు చర్యలు తీసుకుంటారు. ఓకే, అది సాధారణంగా జరిగేదే. సో అయితే మొత్తానికి ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఒకటండి, తిరువూరుకు సంబంధించి బయట ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి తిరువూరులో ఏం జరుగుతుందో తెలియదండి. తిరువూరులో ప్రజలను అడిగితే కొలికపూడి శ్రీనివాసరావు ఎలా పనిచేస్తున్నాడు, కొలికపూడి శ్రీనివాసరావు ఏంటి అనేది స్థానిక ప్రజలు చెప్తారు. 4 నాయకులకి వాళ్ళ పేకాటకి ఇబ్బంది అయినంత మాత్రాన, వాళ్ళ ఇసుక మాఫియాకి ఇబ్బంది అయినంత మాత్రాన, వాళ్ళ రేషన్ మాఫియాకి ఇబ్బంది అయినంత మాత్రాన నేను ప్రజల కోసం పనిచేస్తాను తప్ప ఈ 4 మాఫియాల కోసం పనిచేయనండి. కాబట్టి కేసినేని చిన్ని గారికి కూడా నేను చెప్పేది అంటే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అవును, అంతేగాని ఆయన దాన్ని ఏం చేశాడంటే ఎంపీ అంటే ఎం అంటే మట్టి, పి అంటే పేకాట చేశాడు. ఎంపీ గారా?
ఇప్పుడు ఎంపీ కేసరించింది. ఎంపీ అంటే ఎం అంటే మట్టి, పి అంటే పేకాట. ఓకే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా నియోజకవర్గంలో ఎవరు జోక్యం చేసుకోవటానికి వీల్లేదు. నన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజల అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం నా బాధ్యత. కాబట్టి ఒక ఎంపీగా మిగతా నియోజకవర్గాల్లో ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో ఇక్కడ కూడా అలాంటి